ఫ్రెండ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో దొండకాయ ఫ్రైను చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ దొండకాయ ఫ్రై తయారు చేసుకోవడానికి ఇక్కడ 1/2 కేజీ దాకా దొండకాయలు తీసుకుని వాటిని ఉప్పు నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగిన తర్వాత ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో 2 లేదా 3 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ దాకా పొట్టు మినపప్పు వేసుకోవాలి. అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు, హాఫ్గా కట్ చేసుకుని ఎండుమిరపకాయ ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి. ఈ పోపు దినుసులు కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో బాగా వేగి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా మసాలా కారం వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ దొండకాయ ఫ్రైని ఫ్రై చేసుకోవాలి. ఇరవై నిమిషాల పాటు ఈ దొండకాయ ఫ్రైని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము వేసుకోవటం వల్ల ఈ దొండకాయ ఫ్రై కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. పచ్చి కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని మరో 10 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా దొండకాయ ఫ్రై ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి వేసుకుని చేసుకున్నట్టయితే ఈ దొండకాయ ఫ్రై కమ్మగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.